హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మనం షార్ట్స్ కట్స్ పైన వీడియో చేసుకుంటున్నాం కదా. మీకు ఇప్పటివరకు నేను 4 వీడియోస్ ఇచ్చానండి. 5th వీడియో మీకు లాస్ట్ వీక్ నాకు కుదరలేదు మీకు వీడియోస్ చేయడానికి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇంకొక 4 క్వశ్చన్స్ తీసుకుంటామండి. 4 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎగ్జామ్ హాల్లో ఏ రకంగా చేయాలో డిస్కస్ చేస్తాం. ఇవి మీకు ఖచ్చితంగా మీరు అందరు చూడాల్సిన క్వశ్చన్స్ అండి. మీరు ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ చూడండి, మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారో చూడండి. దాని తర్వాత మనం ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు, ఇంకా బెటర్ ఏ రకంగా చేయొచ్చో డిస్కస్ చేద్దాం ఇక్కడ. రైట్, చూడండి. ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మీరు క్వశ్చన్ కనిపిస్తుంది కదా, మీరు అందరు వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయాలి. మీరు అటెంప్ట్ చేసి మీకు ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత నేను ఏ రకంగా ఆన్సర్ చెప్తానో మీరు అది ట్రై చేయండి ఒకసారి. క్లియర్ అండి? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. అది ఏ ఎగ్జామ్లో వచ్చిందో నేను రాయలేదు, కానీ మీకు ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నంబర్స్ ఈజ్. మొదటి 8 ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఎంత, అంతే కదా. ఫస్ట్ జనరల్గా మీరు అందరు చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్లు రాసుకుంటారు, అంతే కదా. 8 ప్రైమ్ నెంబర్స్ ఏముంటుంది? 2 1, 3 1, 5 1, 7 1, ఓకే. దాని తర్వాత 11, దాని తర్వాత 13, దాని తర్వాత 17, దాని తర్వాత 19, అంతేనా. 4 and 4, అంతే కదా. ఇప్పుడు మీకు 4 ప్రైమ్ నెంబర్లు వచ్చినాయి. ఈ 4 ప్రైమ్ నెంబర్, ఈ 4 ప్రైమ్ నెంబర్లు, అంతే కదా. ఓకే, ఇప్పుడు 4 ప్రైమ్ నెంబర్లు వచ్చిన తర్వాత మీ దాంట్లో చాలామంది ఏం చేస్తుంటారు, వీటన్నిటిని యాడ్ చేస్తారు, బై 8 చేస్తారు, మీకు ఏదో ఆన్సర్ వచ్చింది మార్క్ చేస్తారు. బట్ నేనేమంటానంటే మీ అందరికీ ఒక్కసారి మీరు ఆప్షన్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి. అప్పుడప్పుడు కాదు, ప్రతిసారి మీ క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కాదు. మీ క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇక్కడ నుండి మీ క్వశ్చన్ మొదలవుతే ఇక్కడ వరకు ఉంటుంది. ఒక్కసారి మీరు ఆప్షన్స్ని కూడా చూడాలి. క్లియరా? సో ఇప్పుడు ఈ ఆప్షన్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది ఈ క్వశ్చన్లు అంటే, మీ అందరికీ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం ఈజీగా వచ్చా? పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్లో మీరు 1/8 వాల్యూ అంటే ఎంత? 12.5% అని చదువుతారు, అంతేనా. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు 1/8 ఎంత? మీకు 12.5. 2/8 ఎంత? అంటే 1/4, 25%. సో ఇక్కడ మీరు అందరూ 1/8, 3/8, 5/8, 7/8 అందరు డిస్కస్ చేస్తారండి. 7/8 ఇక్కడ మీరు 37.5 అవుతుంది, ఓకే. ఇది 62.5 అవుతుంది, ఓకే. ఇది 87.5 అవుతుంది. ఇవన్నీ పర్సంటేజెస్లో ఇలా వస్తాయి. ఒకవేళ పర్సంటేజ్ కాదనుకోండి, పర్సంటేజ్ కాకపోతే ఏమవుతుంది మీకు? 1/8 వాల్యూ 0.125 అవుతుంది, లేదా 0.375 అవుతుంది, లేదా 0.625 అవుతుంది, లేదా 0.875 అవుతుంది. అంటే మీరు ఏదైనా నెంబర్ని కనుక 8తో డివైడ్ చేస్తే పాసిబిలిటీస్ ఇవే అండి. 1/8 కానీ రిమైండర్ కానీ 1 వచ్చింది అనుకోండి, అంటే 1/8, 3/8, 5/8, 7/8 ఉంటే ఇవే రావాలి. ఇది 0.125, 0.37, 0.625 అండ్ 0.875. ఇవి కాకుండా మీకు వేరే రావద్దండి, అంతే కదా. మీరు ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే అలాంటిది ఒకటే ఉంది చూడండి. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. 0.625 ఇది ఒకటే వస్తుంది, అంటే 9.625 మీ ఆన్సర్. మీరు ఏదైనా నెంబర్ని కనుక 8తో డివైడ్ చేస్తే మీకు ఇలా ఇవి తప్పితే వేరే రావు. ఒకవేళ మీకు 2/8 వచ్చింది అనుకోండి, 1/8, 3/8 తీసుకున్నాం, 2/8 అంటే 1/4, 1/4 అంటే 0.25 రావాలి. మీరు ఎప్పుడైనా 8తో డివైడ్ చేసినప్పుడు ఇలా 4లు, 6లు, 2లతో మీకు ఎండ్ కావు. అర్థమవుతుందా? 5 లేదా 1/8, 2/4 అంటే 2/8 అంటే ఎంత? 1/4, 1/4 అంటే ఎంత? 0.25 ఇలా ఉంటుంది తప్పితే ఇలా కాదు. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ మొత్తాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోవాలి 1/8 వచ్చింది అంటే 1/8కి సంబంధించి మీకు బై ప్రాక్టీస్ మీకు అర్థమైపోవాలి. 125, 375, 625, 875 ఈ వాల్యూస్ మీకు కనిపిస్తే మీకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. ఇప్పుడు ఒక మెథడ్ ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్, సెకండ్ మెథడ్ ఏంది? సరే మీకు అది తట్టలేదనుకోండి, ఆ రకంగా చేయడం పాసిబుల్ కాలేదు, మరి ఇంకోలాగా ఏ రకంగా చేయొచ్చు? ఇప్పుడు ఇంకోలా ఏ రకంగా చేయొచ్చు అంటే, మీరు ఫస్ట్ ఇవి రాసుకుంటారు కదా 8 ప్రైమ్ నెంబర్స్. 8 ప్రైమ్ నెంబర్స్ రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? వీటన్నిటిని టోటల్ చేస్తారు. ఫస్ట్ మీరు టోటల్ చేయడం కొద్దిసేపు ఆపండి. టోటల్ చేయడం కొద్దిసేపు ఆపితే మీకు యావరేజ్ ఏం చెప్తుందంటే, యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. మీ యావరేజ్ అనేది ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా ఇక్కడ మిడిల్లో ఉండాలి, అంతేనా. ఇటు సైడ్ చిన్న వాల్యూస్ ఉన్నాయి, ఇటు సైడ్ పెద్ద వాల్యూస్ ఉన్నాయి, ఓకే. మీ యావరేజ్ 7 కన్నా ఎక్కువైతే మీకు అర్థమవుతుంది కదా. మీ ఆర్ఎస్ 7 కన్నా ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. సో ఇదే ఆన్సర్ కాదు, ఇదే ఆన్సర్ కాదు, అయితే అది కావాలి లేదా డి కావాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ ఉన్న వాల్యూ ఏమో చాలా చిన్న వాల్యూస్,
ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ ఏమో చాలా పెద్ద వాల్యూస్. అంటే మీ ఆన్సర్ 7కి మరీ అంత క్లోజ్గా ఉండకపోవచ్చు. ఇది ఎంత ఉంది, 7.8 కన్నా తక్కువ ఉంది. ఇది ఎంత ఉంది, 9 కన్నా ఎక్కువ ఉంది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో టైం కూడా లేదనుకోండి స్పీడ్గా, అంటే మీకు చాలాసార్లు అట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మనకు టైం లేని ఛాన్సెస్. అటువంటప్పుడు ఇలా పెట్టొచ్చు. అంటే నేను చెప్పే ఈ అప్రోచ్ ఈ ఒక్క క్వశ్చన్కే కాదండి. మీరు ఈ అప్రోచ్ని కనుక ఇప్పటి నుండి డెవలప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 మార్క్స్ కనుక క్వశ్చన్ ఉంటే 100 క్వశ్చన్స్ ఉంటే 70-80 ఈజీగా అందజేస్తారు. చేస్తారు. ఒక 7-8 ఎవరు చేయరు. ఆ మిగిలిన 10 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ మీరు ఏదో ఒకటి చేసి ఎలిమినేట్ చేయాలి ఆన్సర్స్ని. అది మీరు 100% మీరు సాల్వ్ చేసి రైట్ వచ్చిన తర్వాత ఆన్సర్ ఏం పెట్టారు కదా, ఎవరైనా పెట్టరు, ఎవరు కూడా పెట్టరు. సో ఆ 10-15 క్వశ్చన్స్ మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేయాలంటే అటువంటి అప్రోచ్ని మీరు ముందు నుండే డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు 1-2 డేస్లో వచ్చేది కాదు, బై ప్రాక్టీస్ మాత్రమే వస్తుంది. క్లియరా? ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నంబర్ 266,805. ఇప్పుడు 266,805 అనే ఒక నంబర్ ఉంది. దీన్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాయాలి. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఏం చేస్తారు, ఇంకా మల్టిప్లికేషన్ అంటే రాయడం స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు 5తో డివైడ్ అవుతుంది, 5 ఇంటూ సంథింగ్ ఇలా. లేదా కొంతమంది మీ దాంట్లో ఇంకా మరీ బేసిక్ మెథడ్ ఉంది చూసారా, నాకైతే ఆ మెథడ్ రాదండి చేయడం. ఇలా ఇప్పుడు దీంతో 3తోటో ఇలా చేస్తూ మనం స్కూల్లో మెథడ్ చేస్తారు కదా, ఈ మెథడ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ అంత అవసరం లేదండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత పేజీలు రాసేంత టైం ఉండదు మనకి. అవన్నీ మనకి స్కూల్లో మీకు కనుక ఏదైనా క్వశ్చన్కి రైట్ ద ఆన్సర్ అని చెప్పేసి 8 మార్కులు ఇచ్చి మంచిగా ప్రతి స్టెప్ రాస్తే 8 మార్కులు ఇస్తారంటే రాయొచ్చు. మీరు ఏ రకంగా చేసినా మీకు అందరికి వచ్చే మార్క్స్ సేమ్ కదా, మీరు ఆన్సర్ పెట్టాలి ఆప్షన్లో. ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు మీకు ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి ఈజీగా. ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి చెప్పండి నాకు ఒకసారి. ఈ 4ట్లో 2 ఆప్షన్స్ ఈ క్వశ్చన్ చూడగానే ఎలిమినేట్ అవుతాయి. 2 ఆప్షన్స్ అయితే అవి ఏవో చెప్పండి. ఇక్కడ కనుక మీరు లాస్ట్ 2 డిజిట్స్ కనుక చూస్తే ఈ నంబర్ అనేది ఓన్లీ, ఈ టోటల్ నంబర్ అనేది ఓన్లీ 5 ఇంటూ సంథింగ్ అవుతుందండి. 5 ఇంటూ సంథింగ్ మాత్రమే అవుతుంది. 25 ఇంటూ సంథింగ్ అయితే 100% కాదు. 25 ఇంటూ సంథింగ్ కాదు. ఎందుకు కాదంటే మీరు ఏదైనా నెంబర్ని కనుక 25తో మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయంటే 25 వస్తుంది, 50 వస్తుంది, 75 వస్తుంది, లేదా 00 వస్తుంది. మీరు ఏ నెంబర్నైనా 25తో మల్టిప్లై చేసి చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ఇవి మాత్రమే వస్తాయి. మీరు ఏదైనా నెంబర్ని కనుక 125తో మల్టిప్లై చేశారనుకోండి, మీకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయి, 125, 250, 375, 500, 625, 750, 875, 000 ఇవి మాత్రమే వస్తాయి. అంతేనా? ఇప్పుడు దీంట్లో రావట్లేదు అంటే మీ ఈ నెంబర్ అనేది ఓన్లీ 5 మల్టిపులే. దీన్ని 5 ఇంటూ సంథింగ్ లాగా మాత్రమే రాసుకోగలుగుతాం. అంటే ఇక్కడ మీకు 5 స్క్వేర్ ఉంది కదా, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కదా, ఇది మీ ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ కదా. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినప్పుడు ఇంకా 2 ఆప్షన్స్లో మీకు మిగిలింది ఏముంది, ఇక్కడ 3⁻1 ఉంది, ఇక్కడ 3⁻2 ఉంది. 3కి 9కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం చాలా ఈజీ కదా. చూడండి ఒకసారి 3కి డివిజిబిలిటీ రూల్ ఏముంటుందో. సమ్ ఆఫ్ ది డిజిట్సే కదా రెండింటికి చూసేది మనం. 6 6 6 12, 12 + 8 20, 25 27. అంటే టోటల్ మీకు ఎంత వస్తుంది, 27. సమ్ 27 వస్తుందంటే అది 3 మల్టిపుల్ అవుతుందా, 9 మల్టిపుల్ అవుతుందా? ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవుతుంది కదా. 9 ఇంటూ 3 సమ్. సో మీకు 3 రాదు. దీన్ని మీరు 3 స్క్వేర్ ఇంటూ సంథింగ్ లాగా రాసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే సమ్ 27 వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ సంథింగ్ రాసుకోవచ్చు. సో ఇది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. సో మీరు ఇదంతా చేయాల్సిన పని లేదండి. ఇటువంటి క్వశ్చన్స్ని మీకు ఎంత అంటే 20 సెకండ్స్లో మీరు ఎగ్జామ్లో లేపేసేయాలి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీరు మొత్తం స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కనుక ఇలా వేస్తూ వెళ్ళారనుకోండి, మీకు ఒక క్వశ్చన్ చేయడానికి 5 నిమిషాలు సరిపోదు. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 7, 11, 13? ఇది కూడా మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. 7, 11, 13. 7, 11, 13తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదని అడుగుతున్నారండి. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి గుర్తుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. 7, 11, 13 = 1,001 అవుతుందండి. 7 × 11 × 13 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1,001 అవుతుంది. అంతేనా? 7, 11, 13తో డివైడ్ అయ్యే నెంబర్ అడిగారు. మీకు 7 × 11 × 13 కనుక 1,001 అని గుర్తుంటే ఒక్కసారి మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ మనకి ఎప్పుడు కూడా అర్థమైందా? ఆప్షన్స్ అంతే. వీటిని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా కనిపిస్తుందో చూడండి ఒకసారి కొంచెం. నేను నా అబ్జర్వేషన్ చెప్తా చూడండి. 1,001 కదా, 7, 11, 13, 7 × 11 × 13 చేస్తే 1,001 వస్తుందని కనుక మీకు అర్థమైతే
దీని పక్కన నేను ఇంకొక 2 సున్నాలు పెట్టుకుంటానండి, ఇంకో 3 సున్నాలు పెట్టుకొని కింద ఇలా 1001 అని రాసుకోవచ్చా? ఈ వాల్యూ అనేది 7 × 11 × 13 మల్టిపులే, అంతే కదా. పక్కన సున్నా పెట్టుకున్నంత మాత్రాన కాదని కాదు కదా. ఈ వాల్యూ మీకు 7 × 11 × 13 మల్టిపులే, అంతే కదా. ఈ 2 అలా అయినప్పుడు దీన్ని 1002001 అని రాయొచ్చా? 1002001 ఆప్షన్ ఏ మనకు రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఆన్ మల్టిప్లయింగ్ ఏ నంబర్ బై 7 ఆల్ ద డిజిట్స్ ఇన్ ద ప్రొడక్ట్స్ అపియర్స్ యాజ్ 3 ద స్మాలెస్ట్ సచ్ నంబర్ ఈజ్. మీకు ఏమన్నారంటే ఏదైనా ఒక నంబర్కి ఒక నంబర్ ఉంది ఇలా, దీన్ని కనుక మీరు 7తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ అన్నీ 333 అవుతాయంట, ఇలా 333 ఉంటాయంట. సో ఇటువంటి స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు. మరి ఎటువంటి స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమంటే ఇప్పుడు ఆప్షన్ హెల్ప్ లేకుండా అయితే మనం క్వశ్చన్ సాల్వ్ చేయలేం కదా. మీకు ఖచ్చితంగా ఆప్షన్ హెల్ప్ కావాలి. మరి ఆప్షన్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? ఫస్ట్ 47619 ఉంది, ఇక్కడ 47649 ఉంది, 477 ఉంది. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిదాన్ని దీన్ని ఇంటూ 7 చేసి, దీన్ని ఇంటూ 7 చేసి, దీన్ని ఇంటూ 7 చేసి, దీన్ని ఇంటూ 7 చేసి చెక్ చేసుకుంటూ వెళ్తారా? ఎక్కడ అన్నిట్లో 3 ఇలా 3 ఇలా ఇవే వస్తూ ఉంటాయి అనేది చెక్ చేసుకోలేరు కదా. ఒకవేళ మీరు ఫస్ట్ అనుకున్న ఆప్షన్ తోటి కనుక వచ్చింది అనుకోండి, ఫస్ట్ అనుకున్న ఆప్షన్ తోటి కనుక వస్తే అస్సలు ప్రాబ్లం లేదు, హ్యాపీ, టైం సేవ్ అయింది మనకి. మనం ఫస్ట్ ఏ ఆప్షన్ ట్రై చేస్తాము? స్మాలెస్ట్ అడిగారు కాబట్టి 4161 ఇది ఫస్ట్ ట్రై చేస్తాం, దాని తర్వాత ఇది ట్రై చేస్తాం, దాని తర్వాత ఇది ట్రై చేస్తాం, దాని తర్వాత ఇది ట్రై చేస్తాం. మన లక్ బాగాలేక 4th అయింది అనుకోండి ఆన్సర్, మన లక్ బాగాలేక 4th అయింది అనుకోండి. ఇప్పుడు 3టికి 7తో మల్టిప్లై చేసి మొత్తం మీరు అన్ని రాయాలి అంటే కష్టం కదా. అన్ని రాయాల్సిన అవసరం లేదు కదా, మీకు 333 కావాలి కాబట్టి ఎక్కడ 333 డిస్కంటిన్యూ అవుతుందో అక్కడ వరకు రాస్తే సరిపోతుంది. బట్ ఒక్కసారి నేను చెప్పేది ఒకసారి ఇంకొక అప్రోచ్ కూడా, దీన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ని ఇంకా ఏ రకంగా ఆలోచించవచ్చు, అంతే కదా. ఏ రకంగా ఆలోచించవచ్చు చూస్తే, ఇప్పుడు మీ దగ్గర ఒక నంబర్ ఉంది, ఈ నెంబర్ని కనుక మీరు 7తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ అంతా 3333 వస్తుంది కదా. అన్ని 3లు రిపీట్ అవుతున్నాయి అంటే దీన్ని 3 × 1111 సంథింగ్ రాసుకోవచ్చు కదా. ఇలా 333 ఉందంటే 3 × 1111 రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? 3 × సంథింగ్ అవుతుంది. రైట్ సైడ్ నెంబర్ 3 × సంథింగ్ అవుతుంది. రైట్ సైడ్ నెంబర్ 3 × సంథింగ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ నెంబర్ కూడా 3 మల్టిపుల్ కావాలి. రైట్ LHS = మనకు RHS ఖచ్చితంగా కావాలి కాబట్టి 7 అనేది 3 మల్టిపుల్ కాదు, అంటే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా మీకు 3 మల్టిపుల్ కావాలి. ఈ నెంబర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ కావాలి. ఫస్ట్ అటువంటి ఆప్షన్లో 3 మల్టిపుల్ లేని ఏమైనా ఉంటే లేపేసేయాలి మీరు. అవి చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూడండి, నాకు 9 గురించి నేను 9 ఎట్లాగో 3 మల్టిపుల్ కాబట్టి వదిలేసేయండి. 6 4 10 10 11 7 21 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 9 వదిలేసేయండి. 7 7 14 15 + 4 19 ఇది 3 మల్టిపులే కాదు, ఇది మీ ఆన్సర్ కాదు ఎప్పటికీ. 9 వదిలేసేయండి, 6 వదిలేసేయండి. ఓకే, 7 + 4 11 1 12 ఇది అయ్యే ఛాన్స్ ఉంది, అంతేనా. 48619 కదా. చూడండి, 6 9 వదిలేస్తే 8 4 12 13 ఇది మీకు 3 మల్టిపుల్ కాదు. అంటే జస్ట్ 3 మల్టిపుల్ చెక్ చేయడం వల్ల మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయండి, ఇంకా 2 మిగిలినాయి. మరి 2 మిగిలితే రెండిట్లో ఏదని కన్ఫర్మ్ చేస్తాం? చూడండి ఒకటిసారి, రెండిట్లో ఇక్కడ లాస్ట్ 2 digits 49 ఉంటే ఇక్కడ లాస్ట్ 2 digits 19 ఉంది. అంటే లాస్ట్ 2 digitsతో మల్టిప్లై చేస్తే మీకు సరిపోతుంది మీరు ఆన్సర్ అవునా కాదా చెప్పడానికి. ఒకసారి చేసి చూద్దాం. 7 9 63 6 క్యారీ వస్తుంది. 7 ఎక్కం 7 + 6 7 + 6 అంటే 13. ఓకే, ఇప్పటి వరకు ఆపండి. 13 కదా, 1 క్యారీ వచ్చింది, ఆపండి. 7 9 63 6 క్యారీ, 7 4 28 + 6 28 + 6 అంటే 34 3 క్యారీ. చూడండి, ఇక్కడ డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ మీకు అన్ని 3లు రావట్లేదు, మధ్యలో 4 వచ్చింది. ఇది మీ ఆన్సర్ కాదు, అప్పుడు సి మీ ఆన్సర్. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటా. నేను తీసుకునే క్వశ్చన్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ తీసుకున్నా, 4 క్వశ్చన్స్ తీసుకున్నా కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్ హాల్లో ఏ రకంగా చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని నేను తీసుకుంటున్నాను. ఇవి మీకు ఎగ్జామ్ హాల్లో మీరు అప్లై చేసి చూడండి, మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీ స్కోర్ని 100% పెంచే ట్రిక్స్ అండి ఇవన్నీ. మీకు బయట ఎట్లా అంటే మీకు ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకుంటారు తప్పితే ఎగ్జామ్లో ట్యాక్లింగ్ అనేది ఏ రకంగా చేయాలి క్వశ్చన్ని మీరు బయట ఎక్కడ నేర్చుకోరు మీరు, రైట్. ఈ సెషన్లో ఇంతే అండి. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.